అందరూ ప్రవచనాలు వింటారు, అందరూ సమస్త దేవస్థానాలు క్రిక్కిరిసిపోతున్నాయి, బల్ల కింద చేతులు కూడా క్రిక్కిరిసిపోతున్నాయి బాగా. ఎక్కడ చూసినా క్షేత్రాలు, ఎక్కడ చూసినా తీర్థాలు, అందులో ఎక్కడ తెలుగు వాళ్ళే మొత్తం. శబరిమలలో మనమే, కాశీలో మనమే, షిరిడీలో మనమే, ఎక్కడ చూసినా మనమే. అవినీతి కూడా మన 2 రాష్ట్రాల్లోనే ఎక్కువ. నమశివాయ. మల్లినాథుడు త్రిశూలం జరిపించాలి తప్ప వేరే దిక్కు లేదండి దీనికి. ఆయన 3 అంచుల ఆయుధం బయటికి తీస్తే కానీ సమాజం మారదండి. అంత బాధగా ఉంటుంది నాకు మాట్లాడాలి. అందరూ బొట్లు పెడతారు, అందరూ తిరుగుతారు. నేను శ్రీశైలం 16 సార్లు, దేనికి? శివుడికి విసుగు, నీకు విసుగు, ఇంట్లో కూర్చో. కాశీ 16 సార్లు వెళ్ళా, 30 మందిని తీసుకెళ్ళి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నీకంటే చాలా గొప్పవాడు, రోజు 1000 మందిని తీసుకెళ్తున్నాడు. ఆయనకి మోక్షం రావాలి ముందు. నేను తీసుకెళ్ళాను ఒకడు, తీసుకొచ్చాను ఒకడు. నేను అక్కడ వంకాయ వదిలిపెట్టా, టెంకాయ. అహంకారం వదిలిపెట్టలేదు. నువ్వు వంకాయ వదిలిపెడితే ఆవిడకి కావాలి. ఇక్కడ వంకాయలు రేటు పెరిగింది అందుకని వదిలేసి ఉంటాడు. ఎన్ని కబుర్లు చెబుతామని యాత్రల గురించి, తీర్థాల గురించి. మనస్సు మార్చుకో. మనస్సు మార్పుకు మనం ప్రయత్నం చేయట్లేదంటే జంతువు కంటే హీనంగా ఆలోచన. జంతువు తన మనస్సు మార్చుకోలేదు, మనిషి నువ్వు మార్చుకోగలవు కదా. మార్చుకోడు. అహం